తోటకూర, టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని కొంచెం మనం హీట్ అవ్వనివ్వాలి. అది కొంచెం హీట్ అయ్యాక మనం అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగుతుండగా కొంచెం కలుపుకొని మనం ఇప్పుడు అందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలపాలి. కలిపితే పచ్చిమిర్చి, వెల్లుల్లి మంచిగా వేగుతాయి. తర్వాత మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డలు యాడ్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. అవి నూనెలో బాగా వేగితేనే కూర బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి, అప్పుడే అవి వేగుతాయి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు అంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టుకుంటుంది. మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి, లేదంటే అది గిన్నెకి పట్టుకొని అడుగంటుతుంది. కూర కూడా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో కలపాలి అన్నమాట, బాగా కలపాలి. కలిపాక ఇందులోకి మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. తోటకూరని యాడ్ చేసుకున్నాక మనం వెంటనే మూత పెట్టకూడదు, అది పచ్చిగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటేనే అది పచ్చివాసన పోయి మంచిగా నూనెలో వేగుతుంది. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటాలను మనం యాడ్ చేయడం వల్ల కూరకి మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఉడికాక అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కూరకి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగనివ్వాలి వీటన్నింటిని. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపాలి. కారం అంతా పట్టేలా యాడ్ చేసుకోవాలి. మంచిగా చక్కగా కలుపుకోవాలి, అప్పుడే కారం పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, కొంచెం కూర దగ్గరికి వచ్చింది, మగ్గింది. ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. అంతే, సింపుల్. మన తోటకూర టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీని మనం చపాతీతో, రైస్తో తినొచ్చు.